కల్వకుంట్ల కవితకి బెయిల్ రావడానికి దాదాపు గంటన్నర ముందు వాడి వేడి చర్చ అన్నమాట. ఇక మామూలుగా గాదు. ఎట్లా అంటే అక్కడ ప్యానెల్‌లో కూర్చునున్నారు జడ్జిలు ముగ్గురు. కింద ఒకవైపు కవితకి అగైనెస్ట్‌గా ఈడీ, సీబీఐ లాయర్‌లు. ఇటువైపు కవితకి సపోర్ట్‌గా ముకుల్ రోహత్గి అండ్ హిస్ టీమ్. వీళ్ళు ఆపోజిట్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా పక్క పక్క నుండి మాట్లాడుకుంటారు గదా! అసలు ఎట్లా ఏ లెవెల్‌లో వాదోపవాదాలు జరిగాయంటే అసలు ఆ ప్యానెల్‌ని వదిలేసారు. ఆ ప్యానెల్ గురించి వీళ్ళు పట్టించుకోకుండా అక్కడ సుప్రీం కోర్ట్‌లో ఉన్నామా అన్నట్టు గాకుండా ఏదో మార్కెట్‌లో కూరగాయల దగ్గర కొట్టుకున్నట్టు అట్లా చేశారు కవిత ఇట్లా చేయకూడదు అని ఈళ్ళనమాట. చాలా సేపు ఒక రకమైనటువంటి వాడి వేడి చర్చ జరిగింది. అయితే కొద్దిసేపటికి ఇక కూర్చున్నటువంటి ప్యానెల్‌లో జడ్జిలు కాసేపు చూసారు సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్. ఒక 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు దాటాక ఇంకా ఆళ్ళకి ఫుల్ బీపీ వచ్చింది. వచ్చి ఏం బుర్ర పని చేస్తుందా? సుప్రీం కోర్ట్ అనుకుంటున్నారు ఇంకేమన్నా అట్లా చేసుకుంటున్నారు. మీ ఇబ్బంది ఏంటి చెప్పండి అనేసి వరుస పెట్టి సుప్రీం కోర్ట్ ఈడీని, సీబీఐని, ముకుల్ రోహత్గిని ముగ్గురిని కూడా వరుస పెట్టి క్వెషన్‌లు అడగడం స్టార్ట్ చేసింది సుప్రీం కోర్ట్. అంటే ఇప్పటి వరకు ట్రయల్ కోర్ట్‌లో రిజెక్ట్ అయింది. ఢిల్లీ హైకోర్ట్‌లో రిజెక్ట్ అయింది బెయిల్ ఈవిడకి. ఇప్పుడు సుప్రీం కోర్ట్‌కొచ్చారు. డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కెళ్ళం. మధ్యలో ఉన్నటువంటి కోర్ట్స్‌ని దాటి అక్కడ గాని రిజెక్ట్ అయితే మాత్రం ఎళ్తాం. అప్రూవల్ అయితే ఇంకెళ్లరు. సో, అప్పుడు సీబీఐ, ఈడీ ఎళ్తారు. ఒకవేళ అప్రూవల్ అయితే క్యాన్సిల్ చేయండి అని సుప్రీంకి వాళ్ళెళ్ళేవారు. సో, అందువల్ల ఈ వాడి వేడి చర్చలకి కొనసాగింపుగా సుప్రీం కోర్ట్ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈడీని, సీబీఐని, ముకుల్ రోహత్గిని అంటే కవిత లాయర్‌ని వీళ్ళు ముగ్గురిని ప్రశ్నల వర్షం కురిపించింది. దానివల్ల ఏం జరిగిందంటే ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేశారో కరెక్ట్‌గా 165 రోజులు, 180 రోజులు అయింది. 4 నెలలు అటు ఇటుగా పైన. అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ రోజు సాయంత్రం, నిన్న సాయంత్రం ఐఏఎంఎస్ నుంచి వస్తున్నటువంటి సర్టిఫికేట్ వరకు కూడా జరిగిన మొత్తం ప్రస్తావన ఇక్కడ డిస్కషన్‌కొచ్చింది. అయితే కవితని ఒక రకంగా సేవ్ చేసింది ఏంటయ్యా అంటే, ఈ ఈ సెషన్ స్టార్ట్ అవ్వడానికి ట్రయల్స్ జరుగుతూ ఉండగా, ఈ టైంలో వచ్చినటువంటి ఎయిమ్స్ రిపోర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే 3 రోజుల క్రితం ఆవిడని ఎయిమ్స్‌లో జాయిన్ చేశారు. గైనిక్ సమస్యలున్నాయి. గతంలో కూడా జాయిన్ చేశారు కానీ అప్పుడు వేరే కిడ్నీ ఇష్యూస్ ఏవో. కానీ మొన్న మాత్రం జాయిన్ అయింది. గైనిక్ సమస్యల వల్ల వచ్చినటువంటి హై ఫీవర్ కారణంగా ఆమె జాయిన్ అయ్యాల్సొచ్చింది. 4 నెలల పాటు తిహార్‌లో జైల్‌లో ఉండగా, అక్కడ సౌకర్యాలు గాని, ఇబ్బందికర పరిస్థితులు గాని ఇవన్నీ ఉండగా, ఆమెని గైనిక్ ఇష్యూస్ వల్ల జాయిన్ చేశారంటే, ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదు. అంటే మగైనా, ఆడైనా ఒకేలా ట్రీట్‌మెంట్స్ ఉంటాయేమో తప్ప లాలో హెల్త్ విషయానికొచ్చేసరికి గైనిక్ సమస్యలైన సరికి ఆడవాళ్ళకి డెఫినైట్‌లీ లాలో కూడా కొన్ని అవకాశాలున్నాయి బెయిల్ ఇవ్వడానికి. దాన్ని కూడా బేస్ చేసుకొని ఆహ్, లాయర్‌లు ఇచ్చేసారు. అయితే ఇక్కడ బెయిల్ ఇవ్వొద్దంటాడే సీబీఐ, ఈడీ వాళ్ళు అసలు బెయిల్ ఇవ్వొద్దు. మీరు ఫోన్‌లో ఆవిడ మెసేజ్ డిలీట్ చేశారు. పిల్లలతో మాట్లాడిన కన్వర్జేషన్స్ కావచ్చు, మనీష్ సిసోడియా ఢిల్లీ మినిస్టర్‌తో మాట్లాడిన కన్వర్జేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఆవిడ డిలీట్ చేశారు. డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటారు. డిలీట్ అనేది జనరల్‌గా అందరం చేస్తూ ఉంటాము. దాన్ని కన్సిడర్ చేయమంటది సుప్రీం కోర్ట్. ఆవిడ ఫోన్‌లు బద్దలు కొట్టారు. ఫోన్‌లు మారుస్తున్నది ఎప్పటికప్పుడు అంటే, లేదు ఫోన్‌లు ఆవిడ మార్చకుండా ఫోన్‌లు ఎందుకుంటారు? జనం ఫోన్‌లు మారుస్తాం సహజమే గదా! అంటాడు మూల్ రోహత్గి కవిత లాయర్. దానికి సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, అదేంటి రోజు ఎట్లా మారుస్తారు ఫోన్‌లు మరీ అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా మేము అని ఆయనకి కాసేపు స్ట్రాంగ్ డోస్ ఇచ్చింది. అట్లా ఒకవైపు తీసుకోకుండా ఫైనల్‌గా హెల్త్ గ్రౌండ్స్ మీద ఆవిడకి ఆహ్, బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం, ఆ రకమైనటువంటి కండిషన్‌లోకి సుప్రీం కోర్ట్ నెట్టబడింది. ఎందుకంటే, ఆ రకమైనటువంటి లా ఉంది. ఆల్రెడీ గైనిక్ సమస్యలు ఉన్నటువంటి ఫీమేల్స్ ఎవరైనా సరే కస్టడీలో ఉన్నప్పుడు, ఇట్లా పెద్ద పెద్ద జైల్స్‌లో గాని, కస్టడీస్‌లో గాని, రిమాండ్‌లో గాని, ఈ రకమైనటువంటి ఇష్యూస్‌లో ఉన్నప్పుడు, ఈ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా మన చట్టం చెప్తుంది వాళ్ళకి సంబంధించి బెయిల్ ఇవ్వచ్చు అని. అయితే ఆ సర్టిఫికేట్ రావడానికి టైం పట్టింది. ఆఖరి నిమిషంలో ఎయిమ్స్ ఢిల్లీ నుంచి ఆ సర్టిఫికేట్ ఆఖరి నిమిషంలో రావడంతో కవిత ఆల్‌మోస్ట్ సేవ్ అయ్యారని చెప్పుకోవచ్చు. గంట క్రితం ఈ సర్టిఫికేట్ గనక రాకపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్‌పోన్‌మెంట్ ఏదో జరిగేది. మళ్ళీ ఆవిడ కొన్నాళ్ళు జైల్‌లో ఉండాల్సొచ్చేవారు. ఒక డేట్ ఇస్తది కదా సుప్రీం. మళ్ళీ అప్పుడొచ్చి ఆ సర్టిఫికేట్ అది చూపించుకొని ఈలోపు తగ్గిపోయిందని చెప్తే సీబీఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు తగ్గిపోయిందేమో చెక్ చేయించండి అంటే మళ్ళీ పోస్ట్‌పోన్‌మెంట్ ఉంటది. డాక్టర్ చెకప్ అందులో తగ్గిపోయింది బెటర్ అయ్యారనిపిస్తే మళ్ళీ లోపలే పెడతారు. ఇట్లాగా ఓవరాల్‌గా లాస్ట్ 1 అవర్‌లో కవిత ఈ సర్టిఫికేట్ వల్ల సేవ్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు.